నేను నా యొక్క స్టోరీ చెప్పట్లేదు అధ్యక్ష. నిన్న డీజీపీ జితేందర్ గారు వారి యొక్క రిపోర్ట్ని ఇతర అధికారులతో ప్రవేశపెట్టిన దాని రిపోర్ట్ను మాత్రమే నేను ఇక్కడ ఉదాహరిస్తున్నా తప్ప ఇది బీఆర్ఎస్ స్టోరీ కాదు, పలరాజేశ్వరి స్టోరీ కాదు అధ్యక్ష. వారే చెప్పిండ్రు దరిదాపుగా 13.75% మహిళల మీద నేరాలు పెరిగినాయి. అదే కాకుండా ఓవరాల్గా నేరాలు చూసినట్లయితే 1,38,312 2023లో జరిగితే ఈ సంవత్సరం 2024 డిసెంబర్ వరకు 1,69,477 22.53 నేరాలు పెరిగినాయి ఈ సంవత్సర కాలంలో. ఎందుకు పెరిగినాయని చెప్పేసి దయచేసి ఆలోచించాలని కోరుతున్నా అధ్యక్ష. మెయింటెనెన్స్ బిల్ ఇస్తాం అధ్యక్ష. నెలకు మన యొక్క పోలీస్ స్టేషన్స్ రన్ చేయడానికి 25,000, 50,000, 75,000 అని 5 నెలల నుంచి లేకపోతే ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా కంప్లైంట్ చేయడానికి వస్తే చాలు వాళ్ళతోనే పెన్నులు, పేపర్లు, అదేవిధంగా పేపర్ ఇవన్నీ కూడా 2014 కంటే ముందు ఏ విధంగా పోలీస్ వ్యవస్థ ఉందో మళ్ళా వెనక్కి వెళ్ళిపోయింది అధ్యక్ష. అంతేకాదు ఇలా పెట్రోలింగ్ వాహనాలు బ్రహ్మాండంగా ఇచ్చిన అధ్యక్ష. ఇవాళ మంత్రులకు, అధికారులకు వాళ్ళకు మాత్రమే పెట్రోలింగ్ తిరుగుతుంది తప్ప జనరల్ ప్రజానీకానికి అందులో పెట్రోల్ లేదు, డీజిల్ లేదని చెప్పేసి వెహికల్స్ అన్ని రోడ్డు పక్కన పెట్టుకొని ఇలా తిరగట్లేదు అధ్యక్ష. అదేవిధంగా ఇవాళ నేను పర్సనల్ నేను చెప్తాను అధ్యక్ష. అనేక దొంగతనాలు పెరిగినప్పుడు పర్సనల్గా నా కాలేజీలో ఈ మధ్య కాలంలో ఒక 3 దొంగతనాలు జరిగినాయి అధ్యక్ష. కోదాడ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన 8 లక్షలు పోయినాయి. మొయినాబాద్లో 2 కాలేజీలలో కూడా దొంగతనం జరిగితే నేను చెప్పిన డీజీ గారు కూడా ఫోన్ చేసి 1 వీక్ తర్వాత మెసేజ్ పెట్టినా, సిపి గారు కూడా పెట్టినా. వారు చెప్పిన తర్వాత మా వాళ్ళు అన్నారు ఏమన్నా పోలీస్ దొంగలం పట్టుకుంటే ఆ దొంగ గరానా దొంగ 90 దొంగతనాలు చేసిండు, వారు దొరకడు సార్ అని చెప్పాను. మేము మొత్తం కూడా ఆ వీడియోలన్నీ తీసుకుపోయి వారికి ఇచ్చిన తర్వాత చివరికి పట్టుకున్న తర్వాత మొత్తం మీద 90 దొంగతనాలు చేసిందని అతను ప్రభాకర్ అనే దొంగను పట్టుకున్నారు. కానీ ఒక చిల్లి కూడా మొత్తం కూడా రికవరీ చేయలేదు అధ్యక్ష. ఇంకో విషయంలో కూడా ఒక చీటర్ వచ్చి ఏదో కన్సల్ట్ ఇస్తానంటే ఓ 15 లక్షల రూపాయలు ఇచ్చినాం అధ్యక్ష. ఈ విధంగా ఇచ్చినామని చెప్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, చివరికి మనకి ఇచ్చింది లేదు. అంటే నేరాలు ఎక్కడైతే జరిగినాయో దాన్ని ఎక్కడ ఛేదించినా కూడా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే పోలీసుల దగ్గర మెయింటెనెన్స్కి డబ్బులు లేవు, డీజిల్కి డబ్బులు లేవు, వాళ్ళ పర్సనల్ యూజెస్కి డబ్బులు లేవు. కాబట్టి మొత్తం కూడా ఈ నేరాలు ఛేదించబడట్లే. అదేవిధంగా ఆ నేరాల్లో అధ్యక్ష ఇవాళ దరిదాపుగా పేషెంట్ ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ లాగా ఉంది పరిస్థితి. ఇవాళ నేరాల పరిస్థితి చూస్తే అధ్యక్ష. అంతేగా అధ్యక్ష ఇవాళ పొలిటికల్గా రాజకీయ నాయకులను, కార్యకర్తలను భయపెట్టాలనే దగ్గరికి వచ్చి ఇవాళ ఒక 3-4 కారణాలు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ వాళ్ళకి కావాల్సిన మెయింటెనెన్స్ కానీ మిగతాయి కానీ ఇవ్వకపోవడం, అదేవిధంగా ముఖ్యంగా ఆ పర్సనల్గా అధ్యక్ష మీరు చూసినట్లయితే నా యొక్క జనగామలో ఒక సిఐని కానీ ఏసీపీని కానీ ఇప్పటిదాకా ఎప్పుడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసినా కూడా ఆ సిఐ ఉండేది అధ్యక్ష, ఇంకో సిఐ వస్తాడు. రాష్ట్రంలో ఉండే అనేక పోలీస్ ఆఫీసర్లు ఎవరు కూడా 3-4 నెలల కంటే లేదు అధ్యక్ష. మీరు కూడా చూస్తారు ఒక జీవో వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఒక మ్యూజికల్ చైర్ లాగా వాళ్ళతో ఆడుకుంటున్నారు అధ్యక్ష. అంటే విపరీతమైన మొత్తం ట్రాన్స్ఫర్స్ 3 నెలలకు 4 నెలలకు 3 నెలలకు ఎస్ఐ, సిఐ, ఏసీపీ, సిపి లెవెల్ వరకు కూడా ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ 3 నెలల తర్వాత మేము ఉంటామా పోతామా అని చెప్పేసి దగ్గర ఉన్నది తప్ప వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే పోలీసు వాళ్ళ పరిస్థితి నిజంగా చెప్తే నేను 5 డిఏల గురించి అడుగుతలేను అధ్యక్ష, లేకపోతే పిఆర్సీ గురించి అడుగుతలేదు అధ్యక్ష. 2000